ఈరోజు భారతదేశం అంతా కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం హౌసింగ్ బోర్డ్ డివిజన్లో డివిజన్ ప్రెసిడెంట్ తమ్ముడు ప్రవీణ్, మహిళా అధ్యక్షురాలు రజిత, ఫణి, అరవింద్, అప్పారావు గారు, మణి అందరి సమక్షంలో కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ జెండా వందనం చేసుకోవడం జరుగుతూ ఉంది. కార్యక్రమం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి ఏదైతే స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్ర ఫలాలు దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి సమానంగా అందాలి, ఆనాటి యోధులు ప్రాణత్యాగాలు చేసి బ్రిటిష్ వారులతో పోరాడి భారతదేశానికి స్వతంత్రం ఇప్పించారు. వారి ఆశయాలు ఒకటే, ఏదైతే భారతదేశంలో అందరూ కూడా సమానంగా జీవించాలి, సమాన హక్కులు కలిగి ఉండాలి అని చెప్పి నాటి నాయకులు ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగానే ఈరోజు భారతదేశంలో ప్రతి నాయకుడు, ప్రతి పార్టీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే మరి 3వ దేశంగా ఇవాళ ఎదిగిందంటే మరి ఆనాటి మన పాలకులు వేసిన యొక్క పునాది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నాటి కాంగ్రెస్ నాయకులు జవహర్లాల్ దగ్గర నుంచి ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, పివి నరసింహారావు కానీ, మరి ఇలా అనేక మంది నాయకులు ఇవాళ ఈ భారతదేశాన్ని మరి ప్రపంచ పటంలో పెట్టడమే కాదు, ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలబెట్టడంలో సఫలీకృతులయ్యారు. ఇవాళ అన్ని రంగాల్లో కూడా భారతదేశం సక్సెస్ఫుల్గా మరి బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి పేద ప్రజల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రమంతటా కూడా అమలయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కృషి చేస్తూ ఉన్నాం. అంటే ఇది ఒక కాంగ్రెస్ పార్టీ అనో అదనో ఇంకోటి చెప్పడం కాదు, కానీ ఏదేమైనా దేశ ప్రజలందరూ కూడా స్వాతంత్ర ఫలాలు సమానంగా అనుభవించాలి, సమసమాజ స్థాపన జరగాలి, మరి అంబేద్కర్ గారి ఆశయాలు, గాంధీ గారి ఆశయాల్ని ప్రజలు మనం అందరం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల కోసం సేవలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे।